నీ పేరేంటి బాబు? మధుసూదన్ సార్. పోలీసులు కూడా చెయ్యలేని పని ఈ మధుసూదన్ అనే కుర్రవాడు చేశాడు. అతి తక్కువ సమయంలో చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితో నిందితుల్ని పట్టుకుని ఆధారాలతో సహా కోర్టుకి సబ్మిట్ చేసి ఒక నిరపరాధికి శిక్ష పడకుండా చేసినందుకు ఈ కోర్టు మధుసూదన్ని అభినందిస్తోంది. The court is adjourned. తీసుకురండి. మధుసూదన్, ఇంతకాలం నా మనవడిలాగే కనిపించేవాడివి. ఈరోజు మొదటిసారిగా శ్రీలక్ష్మి భర్తగా కనిపిస్తున్నావు. మధుబాబు, అసలు ఆ బుల్రాజ్కి మీకు గొడవెట్టి వాడు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆడి దగ్గర నుంచి ఎట్టా తప్పించుకున్నారు మధుబాబు? అవును మేడీ, వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? అసలు ఏం జరిగిందంటే, అలా తప్పించుకొని వాళ్ళని పట్టుకొచ్చాడు. ఇప్పుడు గజపతిరాజుల వీరత్వాన్ని చాటిన వీరుడిలా కనిపిస్తున్నావు. నాకు మాత్రం సూపర్ హీరోలా అగుపడుతున్నారు మధుబాబు. నాన్నగారు, బయలుదేరదామా? ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. పదండి పదండి. అదిగో వచ్చేశారు. నే వెళ్ళి హారతి తీసుకొస్తాను. రామ్మా. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. హైమావతి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి రా శ్రీలక్ష్మి. రా మేడీ. లోపలికి పదండి. రండి. తాగుబోతు సచ్చినోడు
వాడసలు మనిషేనా? ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడు. వాడు నా చేతికి గాని దొరికుంటే వాడి కళ్ళల్లో కారం కొట్టేదాన్ని. అమ్మా, వాడి సంగతి పక్కన పెట్టు. వాడు ఆ ఊరు నుండి హైదరాబాద్ వరకు వచ్చాడు అంటే దేనికోసం వచ్చాడు? మన మ్యాడీని అన్యాయంగా యాక్సిడెంట్ కేసులో ఇరికించి జైలుకి పంపించి ఈ శ్రీలక్ష్మిని తనతో పాటు తీసుకెళ్లిపోదామని అనుకున్నాడు. ఇదంతా ఈ శ్రీలక్ష్మికి తెలియకుండానే జరిగి ఉంటుందా? అసలు మన ఫ్యామిలీలో ఏ రోజైనా ఏ ఒక్కరైనా ఏ కారణం చేతైనా పోలీస్ స్టేషన్ మెట్లు గాని కోర్టు మెట్లు గాని ఎక్కామా? మొదటిసారి ఈ మహాతల్లి దయ వల్ల ఈ ఘనకార్యాలు కూడా జరిగిపోయాయి. ప్రియమద, మనకొకరు మేలు చేసినా వాళ్ల మీద విషం కక్కే సంస్కృతి మన కుటుంబంలో ఎవ్వరికీ లేదు. ఆ బుద్ధి నీకెలా వంటబట్టిందో నాకర్థం కావడం లేదు. అంటే నేను విషం కక్కుతున్నానా నాన్న? అవును, మధుసూదన్ కోసం అంత గొప్పగా ఆలోచించిన శ్రీలక్ష్మి గురించి ఇంత చులకనగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? కుదిరితే శ్రీలక్ష్మిని అభినందించు, లేదంటే నోరు మూసుకునుండు. ఎందుకు అభినందించాలి నాన్న? ఈ మహాతల్లి కోసం మ్యాడీ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కోబోయినందుకు అభినందించాలా? లేదంటే మన మ్యాడీని ఆ బుల్లిరాజు కిడ్నాప్ చేసి బంధించినందుకు అభినందించాలా? ఏదో ఒక విధంగా మ్యాడీ తెలివితేటలు ఉపయోగించి ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకొని బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళ చేతుల్లో ఏమైపోయేవాడో ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది. నిన్నటి నుంచి ఇంట్లో ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. వీటన్నిటికీ కారణమైన ఈ మహాతల్లిని ఎలా అభినందించాలి? ఆ బుల్రాజు చేతిలో మ్యాడీ ప్రాణం పోయి ఉంటే కూడా మీరిలాగే మాట్లాడుండేవారా? చాలాపో చాలాపో చాలాపో. శ్రీలక్ష్మి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోను.